ఈవిడ మిగతా ఆడాళ్ళ కాదు, అడిమురే నేర్చుకుంది. తన కొడుకుని చంపిన తెల్లోడిని వేళ్లతో కుత్తిగలో పొడి చంపేసింది. శక్తి శక్తి వదలు వదలను. శక్తి శక్తి నన్ను చూడు. అయ్యో శక్తి. శక్తి శక్తి శక్తి. తొలి సూర్యుడా నిలబాలుడా కనువిందుగా వెలుగొందరా జనమందరి. రిచర్డ్ సాధించిన ఈ విజయానికి కారణం తనకి వెన్నెముకగా ఉన్న తన తండ్రి, తన కోచ్, మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ మిస్టర్ నిలన్. ఇండియాలో, అందులోనూ హైదరాబాదులో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన F2F MMA మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. I have been waiting for this moment for many years. I'm very happy. సార్, వరుస విజయాలతో మీ అబ్బాయి MMA ఛాంపియన్ గా ఉన్నారు. ఇండియా నుంచి మీరు ఒక్కరే వచ్చారు, ఇంకెవరు లేరా సార్? ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా, నీ స్ట్రెంత్ చూపించు బ్రా. రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. బ్రా, రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది. మిషన్ రిపేర్ అనుకుంటా. దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం. రారా వచ్చిన పని చూద్దాం. అంబలక్కడి జంబా, జంబలక్కడి పంబా. డ్యూటీలో ఫోన్ ఆఫ్ చేయమని చెప్పాను. సైలెంట్ లో వేయడం మర్చిపోయా. ఎక్కడ మర్చిపోయా? గొలుసే లైన్ లో. గొలుసో ఏంటి? పంచరు నెట్ టాప్అప్ చేసి పెట్టరా. జైల్లో ఉన్నావు కదా, ఫోన్లే పాపం అని పోయిన వారమే రీఛార్జ్ చేసి పెట్టా. ముందు అధికారులే కాచిపాట ఆన్ చేయడం తగ్గించు. ఏం చేయమంటావు పంచరు? డబ్బుకు బదులు నెట్ అడుగుతున్నారు. నేను వచ్చిన బయటకు అయితే వచ్చేస్తాను. నువ్వే వచ్చి టాప్అప్ చేసుకో. మీరు మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా? నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్ నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం. నా మనసులోను, హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా? బ్రో, వెండిలా ఉంది. మన సేటు కొట్లో పెట్టేద్దాం బ్రో. ఏ చి, వెండైతే ఆళ్ళే తీసుకెళ్లి పెట్టేసి ఉంటారుగా. తుప్పు పట్టించి చూడరా. బ్రో, అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం. మగ్గు లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రో. అవునా? సరే, మొత్తం ప్యాక్ చేసి. దీనికి టిక్ టాక్ పిచ్చుందా? హే అలెక్సా, ప్లే ద మాస్ సాంగ్. నేనెవరో చూపిస్తా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాని ఊపిరి చూసావంటరా. ఫోన్ ఇవ్వరా. హలో, కానిస్టేబుల్ వేదాచలం మాట్లాడుతున్నాను సార్. నీ అకాడమీలోనే దొంగతనం జరిగింది. ఏంటి? అకాడమీలో థెఫ్టా? సార్, నేను ఇక్కడ మా నువ్వు దొంగిలించలేదులేమ్మా. నేను ఇక్కడ ఉన్నానని నువ్వు నేను కలిసి దొంగిలించావు. హలో, మీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్. ఏంటి? ఏం వాగుతున్నావు? సాధన మేడం మీ అమ్మాయే కదా. ఇదిగో, తను నా స్టాఫ్. స్టాఫా? హలో సాధారణ నేను ఆఫీస్లో ఎందుకు వచ్చాను? సార్, అది నేను సారీ సార్. వెళ్ళు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు. సార్, వాళ్ళు ముందు కొట్టేసింది సీసీటీవీ
హార్డ్ డిస్క్ ఉంది కదా, దాన్ని చూపించు. అన్ని నేనే చెప్పాలా? సార్ హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు, కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్. ఆఫీసులో ఉన్న డబ్బు తీసుకెళ్లలేదు. ఈ పాత కప్స్ షీల్డ్స్ మాత్రమే తీసుకెళ్లారు. ఇడియట్, యు బ్లడీ మోరాన్. వాటి వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు. వీటికి వాల్యూ లేదు, రేకు డబ్బాలు. మొత్తానికి 350 కూడా రాదు. ఇవి ఏం పనికి వస్తాయని కొట్టుకొచ్చావు? ఓయ్ బోండం, మేము తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి, నువ్వేమిస్తావు ఇవ్వు. లేదంటే 1,00,000 విలువ చేసేవి తీసుకొస్తావు. హలో, ఇప్పుడు మేము లక్షాధికారులం అయ్యా. మీరు గట్టిగా ఏంట్రా చెప్పావు. వాగుతున్నావు? సారీ బ్రో, నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా. ఎక్కడ్రా, ఎప్పుడురా? పనికి మాలినోడు. రేయ్, దీని దాన్ని వేరు చేయండి రా. ఎస్ కమేన్. ఏంటది? 5 లక్షల రూపాయలు చెక్ బ్రో, సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే సైలెంట్ నొక్కేసా. ఆన్ ద వేళ మేనేజర్ తో కూడా మాట్లాడా. 70 మనకే, 30 ఆడికే. లెవెల్ చూపించానా? హా? అది చల్లదురా. ఏది చల్లదా? చల్లదురా. అప్పుడైతే ఏం పీకడానికి ఆటైపోగానే 10 మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారో. రే, అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మి అట్టరా, చల్లదురా. నిజమా పట్టాసు? అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా? అమౌంట్ పెద్దది కదా, చెక్ కూడా పెద్దదిగా ఉంటుంది అనుకున్నా. ఆ? గల్లీలో చెప్పనా? వద్దుగా. వద్దుగా, పోదామా? అయినా దీన్ని మనం తీసుకుపోదాం. నున్నగుంది, కింద వేసుకుని మీద పడుకుంటే మస్తుగా ఉంటది. ఏదో ఒకటి చేసి చావు. రా. ఇలా పరువు తీస్తాం అనుకోలేదురా. బ్రో సినిమా అయిపోయింది, పదపోదాం. అమ్మయ్యా, సాధన అలారం మోగింది. ఇక చకచకా వెళ్ళి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంటుగా ఇన్ని పూడ్చిపెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. ఇది పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయడానికి ఆ రాయి లేవరా. ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా, ఇంకేంటి? మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రో మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రో. అమ్మయ్యా, సాధన అలారం ఇంకా మోగలేదనుకున్నాను, మోగింది. వీడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా, బద్దలు కొట్టు మావా. ఏంటి మావా, షాక్ కొట్టేట అరుస్తున్నావు? మావా ఏంట్రా? ఏయ్, ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? అన్నా, ఏంటి? ఒక అరబిందైనా ఇవ్వన్నా, కడుపు అదోలా ఉంటే ఉందన్నా. ఇవ్వనమ్మయ్యా. పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది. పటాసు ఉన్న నీళ్లు సగం తనే కాజేస్తోంది. వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. రారా. బ్రో వచ్చేస్తోంది బ్రో. ఇక్కడ వెళ్ళరా. ఏయ్, మా ఇంటి బాత్రూమ్ లోకి నువ్వెందుకు వెళ్తున్నావు? నేను వెళ్తా. బాత్రూమ్ కింద బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి? దానికి మీ ఇంటికి వెళ్ళండి. నాన్న నువ్వు వెళ్ళి నాన్న. ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? అంత సౌండ్ ఎందుకు, కొంచెం తగ్గించు. సౌండ్ కి వచ్చేసేలా ఎంత కంట్రోల్ చేసినా కట్టెలు తెచ్చుకొచ్చేస్తోంది బ్రో, బ్రో. యూ డోంట్ ఫియర్ బ్రో. ఏయ్ పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు. అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో, అర్థమైందా? సాధనా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు.